నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. చాలా వరకు రాష్ట్రంలో జరిగిన ఈ 3 రోజుల మహానాడు, కడపలో జరిగిన కార్యక్రమాలు, సభలు పార్టీ అధినేతలు, నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేశారు. కానీ మహానాడు జరుగుతున్న జిల్లాలోనే ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీలు పట్టి పట్టనట్టు, చూసి చూడనట్టు, ఎమ్మెల్యేలతో, కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేలతో మాట్లాడినా కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళ వైఖరి ఉంది. వీరపాంపల్లిలో 27వ తారీఖు ఉదయం ఒక మర్డర్ జరిగితే, ఒక మాల సామాజిక వర్గాన్ని, ఒక వ్యక్తిని చంపితే, టీడీపీ నాయకుడు, టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న అనిమెల ఆంజనేయులు మరి ఈ 3 రోజులు 4 రోజుల నుండి ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవడు ఏ నాయకుడు వచ్చి కూడా వాళ్ళతో మాట్లాడినట్టు దాఖలాలు లేవు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎంతవరకు న్యాయం చేస్తారు, ఎంతవరకు ఎఫ్ఐఆర్ కట్టారు, ఏంటి విషయాలు అన్న దాఖలాలు కనపడడం లేదు. మరి నిందితులు ఎవరు, ఏంటి విషయం అని పేపర్ స్టేట్మెంట్లో కూడా రాలేదు. క్లారిటీగా ఒక వ్యక్తికి ఇబ్బందులు గురి చేశారు అంటే ఖచ్చితంగా పేపర్ ప్రకటన రావాలి. దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. అదేవిధంగా ఎవడు ఈ పన్నాగం పడ్డాడు అన్న ఆలోచన అధికారుల ఎంక్వైరీ, విచారణ జరపాలి. కానీ ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంటు మరి ఎవరి ఆలోచన విధానాలలో వాళ్ళు ఉన్నారా, లేదంటే ప్రజలకు సంబంధించిన మద్దతుగా ఉన్నారా, లేదంటే రాజకీయంతో ఉన్నారా, లేదంటే అనధికార పార్టీ స్నేహంగా ఉన్నారా, ఏంటి విషయం అనేది ఒకసారి బాగా ఆలోచన. లేదంటే మీ యూనిఫామ్, మీ డ్రెస్సుకు, మీ బట్టలకు, మీ అధికారాలకు కూడా ప్రజలకు లోపం అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం, రాజకీయం ఎన్ని ఉన్నా కూడా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండాలి దయచేసి.